హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాం కదా, పలక మెడకి థ్రెడ్ పైపింగు స్క్వేర్ నెక్కి ఎలాగ వేసుకోవాలనేది నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా నీట్‌గా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇందులో టిప్స్ కూడా ఉంటాయి. ఈ మూలలు తిరిగే చోట మనము కొంచెం టిప్ పాటిస్తూ కుట్టామనుకోండి ఈజీగా నీట్‌గా కనిపిస్తదండి పలక అనేది. ఇగోండి చూపిస్తాను. ఇప్పుడైతే లైనింగ్ ఒరిజినల్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. పలక అనేది కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పల్చన క్లాత్ అండి. ఈ పల్చన క్లాత్‌కి మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసామనుకోండి, ఈ థ్రెడ్ అనేది బయటికి కనిపించేస్తది. ఇగోండి చూపిస్తాను చూడండి. ఇగోండి చూసారా, వైట్‌గా ఇట్లా కనిపించేస్తది. అయితే ఇలా కనిపించకుండా మనము ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇగోండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్‌ని ఒక 2 ఇంచుల క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకునేక ఈ చివరైతే జాయిన్ చేసేసుకోవాలి. ఇది బనారస్ క్లాత్ అండి. ఒక దగ్గర పల్చగున్నది, ఒక్కో దగ్గర బొటాస్ వచ్చాయి కదండీ! బొటాస్ దగ్గర అయితే లావుగా ఉంటది. పలుచగుండే క్లాత్ దగ్గర అయితే మనకు థ్రెడ్ కనిపిస్తది. ఇలాగా ఇప్పుడైతే కనిపించకుండా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టేసుకోవాలండి చివర. ఇగోండి ఇలాగా నీట్‌గా మనకి ఎంత క్లాత్ కావాలనేది తీసేసుకోవాలండి. అయితే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నేను స్ట్రైట్ క్లాతే తీసేసుకున్నాను. లేకపోయినా సరే పర్వాలేదండి. క్రాస్‌గా ఉండే క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. ఇప్పుడు చూడండి, డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు కనిపించట్లేదు కదా వైట్ థ్రెడ్ అనేది. ఇలాగైతే వేసేసుకోవాలండి. పలుచగుండే క్లాతులకైతే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి మనం థ్రెడ్ అనేది వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీదే ఇలాగ కుట్టేసుకొనైతే రావాలండి. ఎందుకంటే పలక మెడ కొంచెము షేప్ అనేది అవుట్ అయిపోతది. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటది. ఇప్పుడు ఇదిగోండి, నేను ఓన్లీ స్క్వేర్ నెక్‌కి మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే నేను రౌండ్ పెట్టానండి. దానికి క్రాస్‌గా ఉండే క్లాత్ తీసేసి వేసేసానండి పైపింగ్ అనేది. ఇప్పుడు స్క్వేర్ నెక్‌కి చూపిస్తున్నాను. ఇగోండి మిడిల్‌లోకి పెట్టేసుకొని ఇగోండి నీట్‌గా ఇలా కుట్టుకొని వచ్చేయాలండి. చూడండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి చూసారా, ఈ విధంగా కనిపిస్తది. అయితే ఈ బనారస్ మోడల్ వచ్చింది కదండీ! అక్కడైతే కొంచెం లావుగా కనిపిస్తది. నార్మల్ దగ్గర సన్నగా కనిపిస్తదండి. ఈ మూలలు వస్తాయి కదండీ! ఈ మూలల దగ్గర మనము ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. అక్కడ కొంచెం కట్ చేసుకోవాలండి. నేను తర్వాత కటింగ్ చేసి చూపిస్తాను. చిన్నదే మూలల దగ్గర చిన్నదనేది కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడైతే చేయకూడదు. ఇగోండి ఇలా వేసుకొని వచ్చేయాలి. ఇలా తిప్పిస్తే చాలండి. మనం అక్కడ ప్రిల్లులా కూడా పెట్టకూడదు. నార్మల్‌గా ఇలాగ రౌండ్‌కి ఎలాగేస్తామో అలా వేసుకొని వచ్చేయాలి. అక్కడ తర్వాత మనము తిప్పేటప్పుడు అప్పుడు పలక రూపంలో కనిపించేస్తదండి. అప్పుడు కటింగ్ చేసుకొని వెనక్కి తిప్పేస్తే సరిపోతది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా వస్తదనమాట పలక అనేది. ఈ మూలల దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇగోండి చూసారా, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. జాగ్రత్తగా చేయాలండి. లేదంటే థ్రెడ్ కట్ అయిపోతది. లోపల క్లాత్ కూడా కట్ అయిపోతది. మనకి ఇప్పుడు జాయిన్ చేసే క్లాతు పైన ఇగోండి ఈ క్లాత్ 2 కలిపి చిన్నదే కటింగ్ చేయాలండి. కటింగ్ చేస్తేనే ఈ మూలల దగ్గర షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది. లేదంటే ఈ రౌండ్ వచ్చేస్తదండి. ఈ స్క్వేర్ నెక్ రాకుండా ఈ రౌండ్ షేప్‌లో వచ్చేస్తది. ఇగోండి అయిపోయినాక ఇగోండి చూసారా, ఫైనల్‌గా ఇలా కనిపిస్తుంది. వెనక వైపు తిప్పేసి పక్కనే ఇంకో కుట్టు అనేది వేసుకుంటే ఈ షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది. ఈ మూలలు చూసారా, ఈ మూలల దగ్గర మనకి నీట్‌గా కనిపించాలండి ఈ పలక మెడకి. ఇగోండి ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయచ్చు. లేదంటే వెనక వైపు తిప్పేసైనా కుట్టు వేయొచ్చు. చూపిస్తాను. ఇగో నీట్‌గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇలా అక్కడ కట్ చేస్తే మాత్రమే మనకి షేప్ అనేది నీట్‌గా వస్తదండి. కటింగ్ చేయకుండా నార్మల్‌గా కుట్టిస్తే అక్కడ పైకి లేచినట్టుగా అట్లా కనిపిస్తది. ఇలాగా అయిపోయింది కదా. ఈ విధంగా వస్తది. ఐరన్ చేసుకుంటే సరిపోతదండి. బాగా కనిపించేస్తది. ఇప్పుడు వెనక వైపు తిప్పేసి మిగతా క్లాత్ ఉంది కదండీ! ఆ క్లాత్‌ని సైడ్‌న కుట్టు వేసిస్తే ఈ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా అద్దినట్టుగా వచ్చేస్తది బ్యాక్ పార్ట్‌కి. ఫ్రంట్ వైపు వచ్చేసి నేను రౌండ్ ఇచ్చానండి. ఆ రౌండ్‌కి అయితే నేను క్రాస్ పట్టి తీసేసుకొని పైపింగ్ అనేది వేసేసాను. అయితే ఈ పలక మెడకు కూడా మనం క్రాస్ పట్టి తీసేసుకోవచ్చండి.
లేదంటే ఇలా స్ట్రైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా సరే ఈ మూలల దగ్గర వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఇగోండి వెనక వైపు తిప్పేసి మిగతా క్లాత్ ఉంది కదా! ఆల్రెడీ మనం ముందుగే ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాం కదా! అదే విధంగా ఇక్కడ ఈ వెనక వైపు ఇలా తిప్పేసి నీట్‌గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ మూలల దగ్గర ఇలాగ ఆపేసి ఇలా తిప్పాలండి కొంచెం జాగ్రత్తగా. ఇగోండి ఇలాగా. అయితే నేను ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఫ్రంట్ ముందయితే నేను పైపింగ్ వేసేసానండి. బ్యాక్‌కొచ్చేసి బ్యాక్ ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. ఈ 2 కలిపి నేను షోల్డర్ దగ్గర జాయిన్ చేసేస్తాను. లేదంటే ఫ్రంట్, బ్యాక్ జాయిన్ చేసేసైనా పైపింగ్ వేసుకోవచ్చండి. క్రాస్ పట్టీ తీసేసుకొని. క్రాస్ పట్టీ తీసుకునే పర్వాలేదు. ఇలా పలక మెడకి ఇలా స్ట్రైట్ క్లాత్ తీసుకునే పర్వాలేదు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే మూలల దగ్గర మనమైతే నార్మల్‌గా కుట్టియాలండి. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇవ్వకూడదు. నార్మల్‌గా కుట్టిస్తే మనము ఇలాగ షేప్ వచ్చే విధంగా తర్వాత కుట్టేసుకుంటే సరిపోతది. ఇగోండి ఫైనల్‌గా ఇలాగొచ్చేసింది. అయితే ఇక్కడట మనం ఒకసారి ఐరన్ చేసేసుకొని నీట్‌గా ఈ షోల్డర్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతదనమాట. ఇగోండి ఇలాగొచ్చేసింది క్లాత్ అనేది బ్యాక్ పార్ట్. షోల్డరు అంటే ఫ్రంట్, బ్యాక్ 2 జాయిన్ చేసేసి హ్యాండ్స్ జాయిన్ చేసామనుకోండి ఫినిషింగ్ అనేవి నీట్‌గా కనిపిస్తాయి. ఫైనల్‌గా పలక మెడకి ఈ షేప్‌లోనే మనం వేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. కాకపోతే ఈ క్లాత్ అనేది కొంచెం పలచగా ఉన్నది. ఒక్కో దగ్గర బుటాస్ వచ్చాయి కదా! అందువల్ల మనకి కొంచెం లావుగా కనిపిస్తుంది గానీ, లేదంటే సన్నంగానే ఉంటదండి. థ్రెడ్ పైపింగ్ వేసామంటే ఈ మూలల దగ్గర చూసేసుకుంటే సరిపోతదనమాట. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.